Hey guys, welcome back to my YouTube channel. This is Sarni2326 Vlogs. సో మీ అందరూ సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి. సో నాకైతే ఫుల్గా కోల్డ్ అయితే చేసింది. ఒక 15 డేస్ నుంచి నాకు ఇట్లానే కోల్డ్ అయితే కంటిన్యూ అవుతుంది. సో వీడియోస్ రాకపోవడానికి కారణం కూడా అదే. బట్ ఇప్పుడు కొంచెం బెటర్ అయింది. అందుకని వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను. మీరు థంబ్నెయిల్ చూడంగానే అర్థమై ఉంటుంది కదా, ఫ్యూ డేస్ స్పెంట్ ఎట్ అవర్ గ్రాండ్ మాస్ హౌస్ అని చెప్పి. సో అదే అనమాట ఈ వ్లాగ్. సో మేమైతే ముందు రోజు ఈవినింగ్ వెళ్ళాము. నెక్స్ట్ డే మార్నింగ్ తీసిన బ్రేక్ఫాస్ట్ క్లిప్ అనమాట ఇది. ముందు రోజే వరలక్ష్మతం అయింది కదా, సో ఇంకా పూర్ణం పిండి ఉంటే మా మదర్ అయితే పూర్ణాలు అయితే వేసేసారు. ఇంకా టిఫిన్ చేసి పైకి టెర్రస్కి అయితే వచ్చామన్నమాట. ఇదంతా ఫుల్ టెర్రస్. ఆ ఏరియా మొత్తం చాలా పీస్గా ఉంటుందన్నమాట. అంతా కూడా ఇండివిజువల్ అపార్ట్మెంట్స్. సో ఎవరి ఇండివిజువల్ అపార్ట్మెంట్ వాళ్ళకి నచ్చినట్టుగా చెట్లు అయితే వేసుకున్నారు. వర్షం పడింది కదా, సో ఇంకా ఫ్రెష్గా అయితే ఉన్నాయి లీవ్స్. ఇక్కడ వాకింగ్ చేసేసి నేనైతే కిందకి వచ్చాను. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ఎంట్రన్స్ అనమాట. ఫుల్ మొక్కలు అయితే పెంచారు, కృష్ణ స్టాచ్యూ పెట్టి. మా అమ్మమ్మకి అయితే గ్రీనరీ చాలా ఇష్టం. సో ఇండోర్ ప్లాంట్స్ అయితే పెంచుకుంటుంది అనమాట. డిఫరెంట్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. వాము చెట్టు, మనీ ప్లాంట్, క్యాక్టస్ అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ పిచ్చుకలు వస్తున్నాయని ఇక్కడ వాటర్ అయితే పెట్టారు ఒక బౌల్లో వాటి కోసం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, స్టూల్స్, చైర్స్ ఎందుకు పైకి ఎక్కించారని మీ డౌట్ కదా. సో ఈ ఇంట్లో అయితే రోబో అయితే పెడుతున్నారు మా తాతయ్య రోజు. సో దానికోసం అన్నీ అయితే పైకి ఎక్కించారు. అడుగునున్న సామాన్లు అన్నీ అటకెక్కిచ్చారంటారు కదా, సో దానికోసం జస్ట్ రోబో క్లీనింగ్ కోసం ఇవన్నీ అయితే పైకి ఎక్కించారనమాట. సో ఆ రోబో క్లీన్ చేసేసరికి ఆల్మోస్ట్ 1.5 అవర్ అయితే పట్టింది. ఇల్లు పెద్దది కదా, సో క్లీనింగ్ అయితే టైం అయితే పట్టింది. సో అందుకని మా మదర్ అయితే ఇక్కడ కుకింగ్ స్టార్ట్ చేశారు. మా తాతయ్యకి ఇష్టమైన కొత్తిమీర టమాటో పచ్చడి అయితే చేస్తున్నారు. సో ఈలోపు ఈ రోబో అయితే తిరుగుతుంది. మా బుడ్డిగాడు అయితే దీన్ని చూసి భయపడుతున్నాడు అనమాట. బట్ దాని దగ్గరికి అయితే వెళ్తున్నాడు, కానీ భయపడుతున్నాడు అనమాట. సో అట్లా తీసానమాట. ఇంకా లంచ్ అయితే అందరం కలిసి చేస్తామండి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. మా నాన్నమ్మ అయితే ముందే ప్లేట్స్ అన్నీ తెచ్చేసి అన్నీ పెట్టేస్తారు కొంచెం. దాని తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ తింటామని. ఇంకా లంచ్ చేసినాక మేమైతే టీవీలో మా అక్క శ్రీమంతం వీడియోస్ అవన్నీ పెట్టుకొని చూస్తున్నాం సరదాగా. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్న కోన్ క్లిప్స్ అన్నీ కూడా నేనే పెట్టాను మా అక్కకి. బ్యాంగిల్స్తో సహా నేనే చేశానమాట. నాకైతే మా ఇంట్లో ఏమైనా ఈవెంట్ చేస్తే బ్యాంగిల్స్ నేను చేయగానే నాకు డిఐవైస్ ఇంట్రెస్ట్ అవన్నీ చేయడం. సో మీలో ఎంతమందికి ఇలా ఇంట్రెస్ట్ ఉందో నాకు కామెంట్ సెక్షన్ అయితే షేర్ చేయండి. సో ఇంకా ఇదైతే డే 2 అండి. సో మార్నింగ్ పూరి షోలే కర్రీ అయితే చేశారు మా నాన్నమ్మ అయితే అంది, నువ్వు లెగుస్తా అన్నో తీసుకుంటా అన్నో వీడియోస్ అని. బట్ మన వల్ల అవ్వదు కదా. అందులో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో శుభ్రంగా పడుకున్నా. నేనైతే లేచే టైంకి కుకింగ్ కూడా స్టార్ట్ చేశారు. అదే ఇక్కడ నేను చూపిస్తున్నాను. అన్ని కుకింగ్స్ ఒకేసారి స్టార్ట్ చేశారనమాట. ఇంకా ఈ క్లిప్స్ అయితే డే 3 క్లిప్స్ మార్నింగ్ అనమాట. బ్రేక్ఫాస్ట్ అవేం తీయలేదు. డైలీ రొటీన్ కదా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అని చెప్పి నేనైతే తీయలేదు. ఇంకా నేనైతే ఎలగంగానే స్పెట్స్ మీద అయితే పడ్డాను. నాకెందుకో స్పెట్స్ లేవు, కానీ ఎవరైనా స్పెట్స్ పెట్టుకుని అట్లా ఫోజెస్ దిగడం అయితే ఇష్టం అనమాట. అదే ఇక్కడ చూపిస్తున్నాను. అది అయినాక మా అమ్మమ్మ అయితే ఇట్లా అమెరికన్ చాక్లెట్స్ ఇచ్చారు. నాకు ఆ సిల్వర్ కలర్ నగెట్స్ చాక్లెట్స్ అయితే చాలా ఇష్టం. నట్స్ ఉంటావు, నాకు బేసిక్గా ప్లెయిన్ చాక్లెట్స్ అయితే ఇష్టం అనమాట. ఇంకా ఇదైతే ఆ రోజు ఆఫ్టర్నూన్ అనమాట. మా అమ్మమ్మ ఇక్కడ బిర్యానీ చేస్తున్నారంటే క్లిప్స్ తీసుకుంటున్నారు. జస్ట్ జీడిపప్పు ప్లే ఇస్తున్నా. ఆల్మోస్ట్ అప్పటికి బిర్యానీ అంతా అయిపోయింది. విడ్డూరం ఏంటంటే ఫైనల్ టచ్ ఇచ్చేటప్పుడు వచ్చి క్లిప్స్ తీసుకున్నాను బిర్యానీ ఎండింగ్లో. అండ్ ఇంక ఇక్కడ కాకరకాయ అయితే వేయిస్తున్నారు. మా మదర్ చేసిన కాకరకాయ మా తాతయ్యకి చాలా ఇష్టం అనమాట. చేదు ఉండదంట, మరి అది ఎట్లా వేయిస్తారో నాకైతే తెలీదు. సో ఆ కుకింగ్ క్లిప్పే మేము ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. అండ్ ఇంక ఇక్కడ ఎగ్స్ అయితే ఒలుస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ మా అమ్మమ్మ అయితే ఎగ్స్ పెట్టేశారు బాయిలింగ్కి. అదైనాక నేనైతే ఎగ్స్ ఒలుస్తున్నాను అనమాట అందరికీ.
మా బుడ్డిగాడైతే కింద ఎవరిని వంట చేసుకొనివ్వట్లే, ఏమి చేసుకొనివ్వట్లే అని చెప్పి నేనైతే పైకైతే తీసుకొచ్చాను. వాడికి ఏదో ఒక ఆకులు ఇచ్చి అటు ఇటు తిరుగుతూ వాడిని మొబైలైజ్ అయితే చేస్తున్నాను. అక్కడ అసలు క్లైమేట్ రోజు రోజుకి ఎంత చల్లగా అవుతుందంటే ఇంక అట్లా బెడ్ మీద ఏం పని చేయకుండా అట్లా పడుకోవాలనిపించింది. ఏదో ఒక 2-3 రోజులు వాకింగ్ అయితే చేశాను. చాలా అంటే చాలా పీస్ అనిపించింది నాకు. అండ్ ఇక్కడ నేనైతే కిందకొచ్చేసాను. మా అమ్మమ్మ అయితే బ్లౌజ్ కలెక్షన్ చూపిస్తున్నారు. ఇదంతా కూడా మా అమ్మమ్మ హ్యాండ్‌మేడ్ అనమాట. అంతా మెటీరియల్స్ అన్నీ తెచ్చుకొని బ్లౌజ్ తీసుకెళ్ళి దానికి సెట్ అయ్యే కుందన్స్, ప్యాచ్ వర్క్స్ అన్నీ కూడా మా అమ్మమ్మే చేసింది. ఇంక్లూడింగ్ మిర్రర్స్ చుట్టూ ఆ క్లాత్‌తో దారంతో చుట్టిందంతా కూడా మా అమ్మమ్మ చేస్తదనమాట. చాలా మంచిగుంటాయి బ్లౌజెస్ అయితే. అకేషన్‌కి తగ్గట్టు బాగా ఏసుకుంటారు. ఫస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే కుట్టించేసుకుంటారు. అన్నిటికి కామన్ బుట్ట అయితే పెట్టించుకుంటారనమాట. ఆ బుట్ట చాలా బాగుంటుంది అమ్మమ్మకైతే. బ్లౌజెస్కి చాలా హైలైట్ అవుతుంది, గ్రాండ్ లుక్ అయితే ఇస్తుందని చెప్పి అన్నీ ఫస్ట్ అయితే తన మెజర్మెంట్స్ ఇచ్చి బ్లౌజ్ అయితే కుట్టించేసుకుంటారు. వచ్చినాక ఖాళీ టైం బట్టి ఈ లేసులు కుట్టించుకోవడం, కుందన్స్ పైన లేసెస్ అవన్నీ కూడా వేస్తారనమాట. ఫ్రీ టైమే ఉండదు. ఫ్రీ టైం ఉందంటే ఏదన్నా వెతుక్కుంటారు అమ్మమ్మ అయితే. నాకు కూడా అదే అనిపిస్తుంది. నాకు కూడా ఇంట్రెస్ట్ అనమాట ఇట్లా డిఐవైస్ చేయడం, ఆర్ట్ వర్క్స్ చేయడం, క్రాఫ్ట్ వర్క్స్ చేయడం అనిపిస్తుంది. బహుశా నేను చేసే ఈ క్రాఫ్ట్ ఐటమ్స్ కానీ, క్లే ఐటమ్స్ కానీ ఏదైనా సరే మా అమ్మమ్మ నుంచే వచ్చిందనుకుంటా అనమాట నేనైతే. సో మీలో ఎవరికైనా ఇట్లా ఉందా? అంటే లైక్ మీ గ్రాండ్ మదర్స్ చేసేవి మీకు కూడా వస్తున్నాయా ఇంట్రెస్ట్? మీకు ఈ వీడియోలో కొన్ని బ్లౌజెస్ చూపిస్తున్నాను, బట్ ఇంకా చాలా బ్లౌజెస్ అయితే ఉన్నాయండి. డిఫరెంట్ మోడల్స్లో డిఫరెంట్ కుందన్స్, కాంట్రాస్ట్ కలర్ కుందన్స్తో వాటిలతో. అక్కడ చూపిస్తున్న ప్యాచ్ వర్క్ కూడా అమ్మమే చేశారంట. డీటెయిల్డ్గా చూపిస్తున్నాను నేను అక్కడ. అండ్ అదే మోడల్లో ఇంకో చీర అనమాట. బ్లూ మీద మల్టీ కలర్ పక్షుల్లో డిజైన్స్ అయితే వచ్చాయి. దానికి బ్లౌజ్ అయితే ఇట్లా ఓన్లీ 2 కలర్ కాంబినేషన్స్తో పింక్ అండ్ ఎల్లోలో అయితే కుట్టుకున్నారు మా అమ్మమ్మ. ఈ బ్లౌజ్ స్టిచ్చింగే కాదండి, ఇంకా చాలా వాటిలో మా అమ్మమ్మ చాలా ఎక్సలెంట్గా చేస్తుంది. పాటలు పాడతారు, డ్యాన్స్ చేస్తారు. అండ్ ఆల్సో మనం గార్లెండ్స్ కుచ్చుతాం కదా ఫంక్షన్స్కి వాటికి, సో అవి కూడా చేస్తారనమాట. ఏదో ఒకటి యూట్యూబ్లో ఏది కొత్తగా ఉంటే దాని మీద ఫోకస్ అయితే చేస్తారు. అండ్ ఇక్కడ ఈ చీర చూపిస్తున్నా చూడండి, మొత్తం హ్యాండ్ పెయింటెడ్ చీర అనమాట. అది ఫస్ట్ కొనుక్కున్నారు, తర్వాత ఎవరో ఒకరి దగ్గర చూసారంట అట్లా ఎడ్జ్లో జర్దోసి లాగా వైర్ స్టిచ్చింగ్. సో ఈ చీర ఫస్ట్ ఒకటి చేశారంట, జస్ట్ పళ్ళు వరకు బాగుంది కదా అని చెప్పి ఒక 1 వీక్ కూడా అట్లా జస్ట్ 3 డేస్లో శారీ మొత్తానికి కూడా అట్లా సిల్వర్ కలర్ థ్రెడ్ వేసి కుట్టారు. అండ్ ఇంకా బ్లౌజ్ కూడా అలానే చేశారంట. అది కట్టినాకే చాలామంది చాలా బాగుంది అన్నారంట, గ్రాండ్ లుక్ అయితే వచ్చింది అన్నారని చెప్పి ఈ చీర నాకైతే నచ్చిందని చెప్పేసి అమ్మమ్మకి. చూసారా హ్యాండ్ మేడ్ బ్లౌజు ఎంత గ్రాండ్ లుక్ వచ్చింది. జస్ట్ పెయింటెడ్ శారీ తీసుకొని జస్ట్ వైర్తో కుట్టుకొని ఎంత గ్రాండ్ లుక్ వచ్చిందో. నైట్ వేస్తే చాలా బాగుంటుంది.
ఇంకా మా అమ్మమ్మ చేసే కలెక్షన్స్ అన్నీ చూపించేసరికి టైం కూడా అయిపోయింది. ఇంకా మేమైతే రిటర్న్ బయలుదేరడానికి రెడీ అయ్యామన్నమాట ఇంటికి. నెక్స్ట్ 2 డేస్లో మా నాన్నమ్మ వాళ్ళు కూడా పూనా వెళ్ళిపోతారు. ఇంకా సో వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని మేమైతే ఇంకా హరీపూరిగా విజయవాడ నుంచి రాగానే వెళ్ళిపోయాము. సో వాళ్ళతో టైం స్పెండ్ చేసిన ఈ డేస్ అన్నీ కూడా చాలా మెమరీస్ అనిపించినాయి. ఈసారి వీడియోస్ కూడా తీసుకొని అప్లోడ్ చేశాను కాబట్టి ఇంకా గుర్తుండిపోద్ది అనమాట. ఓకే, ఆ టైంలో చేశామని. ఇంకా ఆ రోజు ఈవినింగ్ వచ్చేసరికి బయట ముగ్గేసేసి దండేసింది. ఇంకా పూజ కూడా చేసేసారనమాట మా మదర్. ఆ రోజు కృష్ణాష్టమి. సో చాలా డిలే అయితే అయ్యింది ఈ వీడియో. సో ఇంకా మీ అందరూ ఎలా చేసుకున్నారో బాగా చేసుకున్నారని అయితే అనుకుంటున్నాను కృష్ణాష్టమి. సో మాకైతే ఇట్లా సింపుల్గా అయితే అయిపోయింది. డే స్పెంట్ ఎట్ అవర్ గ్రాండ్ మాస్ హౌస్ అనే వ్లాగ్ అయితే ఇదే అండి. సో మీకైనా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.